అండి. శాతవాళ్ళు బౌద్ధ మతాన్ని ఆదరించారు, అభివృద్ధి చెందిన పరిపాలన కాలంలో అని చెప్పుకున్నాం. వాళ్ళు బౌద్ధ మత స్తూపాలని నిర్మించారు. ఎక్కువగా వాళ్ళు హిందూ మతాన్ని రాజమతంగా చేసుకున్నప్పటికీ పెద్దగా హిందూ మతం సంబంధించి గుడులు గోపురాలు అలాంటివి కూడా కట్టించలే. కానీ అమరావతిలో గుంటూరు జిల్లా కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఒక అమరావతి స్తూపాన్ని చక్కగా నిర్మించడం జరిగింది శాతవాళ్ళు. వీళ్ళు నిర్మించినటువంటి అమరావతి స్తూపము 1797లో కల్లల్ కాల్విన్ మెకంజీ అనేటటువంటి సర్వేయరు దీన్ని కనుగొనడం అనేది జరిగింది. ఇప్పుడు 1997లో కల్లల్ కాల్విన్ మెకంజీ అనేటను కనుగొన్నాడు. ఈ అమరావతి స్తూపము 435 అడుగుల చుట్టుకొలతని కలిగి 20 అడుగుల ఎత్తు కలిగి ఉన్నది. అమరావతి స్తూపం ఎంత? 435 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తును కలిగి ఉన్నది. ఇది 2వ పులోమావి కాలంలో అమరావతి స్తూపం నిర్మించినట్టుగా మనకు ఆధారాలు లభించినాయి. ఈ అమరావతి 2వ పులోమావి కాలంలో నిర్మించిన దీన్ని ఆయ కపతము అనేటటువంటి ఒక పాలరాయితో ఈ అమరావతి స్తూపంలో ఆయ కపతము అనే ఒక పాలరాయి బండ మీద ఈ బుద్ధుని యొక్క చరిత్ర ఘట్టములని చెక్కి ఉన్నాయి. బుద్ధుని యొక్క చరిత్ర ఘట్టములు ఈ ఆయకపతం అనే పాలరాయి బండ మీద చెక్కించబడి ఉంది. ఎక్కడుంది అంటే అమరావతి స్తూపంలో ఉంది. ఈ బుద్ధుని ఘట్ట చరిత్రలని మహాపంచ కళ్యాణములని కూడా అంటాము. అవి ఏంటివి? ఒకటి జననం. ఈ మహాపంచ కళ్యాణములు అనగా జననము మరియు మహాభి నిష్క్రమణము, జ్ఞానోదయము, ధర్మచక్ర పరివర్తనము, మహాపరినిర్యాణము. ఈ జననానికి సింబల్ గా ఏం తెలియజేస్తుంది మనకంటే తామర యొక్క గుర్తుని బుద్ధుని యొక్క జననానికి చిహ్నంగా చెప్తాము. ఇదే మహాభి నిష్క్రమణం అంటే బుద్ధుడు ఇంటి నుంచి బయలుదేరినటువంటి గుర్రాన్ని అతనికి చిహ్నంగా చెప్తాము. తర్వాత జ్ఞానోదయం. అతనికి జ్ఞానోదయం అయింది ఎక్కడ? రావి చెట్టు వద్ద, కాబట్టి రావి చెట్టుని అతని జ్ఞానోదయంగా చెప్తాము. ధర్మచక్ర పరివర్తనం. అతను జ్ఞానోదయంగా కాగానే తన శిష్యులని చుట్టూగా కూర్చోబెట్టి బోధన చేస్తాడు, కాబట్టి దాన్ని చక్రంతో చూపించడం అనేది జరుగుతుంది. ఇక చివరిగా నిర్యాణం చెందడం. ఇతను మరణించినటువంటి దాన్ని స్తూపానికి చిహ్నంగా చెప్తారు. అంటే ఇతని యొక్క జననానికి తామరను, ఇతని యొక్క మహావి ఇంటి నుంచి వెళ్ళడాన్ని గుర్రం చిహ్నంగాను, జ్ఞానోదయం కావడాన్ని రావి చెట్టు వద్ద